సో 7 ఇయర్స్ లోపలే తల్లిదండ్రులు వాళ్ళను మోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్మ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షైజోఫ్రెనోజెనిక్ మదర్స్ అని ఉంటారు. హ్మ్. వాళ్ళేంటంటే ఒక బాల్ ఏస్తారు. బాబు తీసుకురారా అంటే వాడు తెచ్చిస్తాడు. ఓసారి వాడిని మెచ్చుకుంటారు. హ్మ్. ఇంకోసారి బాల్ ఎప్పుడైనా ఇంకో 2, 3 రోజులకి ఇంకోసారి బాల్ తెచ్చుకొచ్చిండనుకోండి. బాల్ ఏస్తారు. తెమ్మంటారు. తెచ్చిన తర్వాత వాడిని తిడతారు. హ్మ్. లేదా వాడిని కొడతారు. వాడు కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. అంటే మదర్ చెప్పిన కమాండ్ తీసుకురావాలా? తీసుకురాకూడదా? వాడికి హ్మ్. సో, ఈ స్ప్లిట్ పర్సనాలిటీ డెవలప్ అయితుంది స్లోగా. ఓకే. వాడికి పెళ్ళై 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చేసరికి వాడు ఎడ్యుకేషనల్‌గా చాలా గొప్పవాడే ఉండొచ్చు. ఇంజినీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంకేదైనా జడ్జ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వాడికి ఈ షైజోఫ్రెనిక్ బిహేవియర్ ఉండిపోతది. దాన్ని హెబిఫ్రెనిక్ షైజోఫ్రెనియా అంటారు. హ్మ్. సో, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు వచ్చేసరికి యంగ్ పీపుల్‌కి పెళ్లి కన్నా ముందు బానే ఉంటాడు. పెళ్ళైన తర్వాత వాడు పిచ్చోడు. సో, దీనికి వాళ్ళ మదర్స్ కారణం. తర్వాత ఈ మెంటల్ ఇల్‌నెసెస్ అన్నీ గూడా పేరెంట్స్ నుంచి వస్తాయి పిల్లలకు. ఓకే. కొంత బిహేవియర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంత జెనెటిక్ ఉంటాయి. హ్మ్. సో, పిల్లలకి ఎప్పుడు గూడా దే ఆర్ ప్లెయిన్ పీపుల్. వాళ్ళకి మనం సర్కాజము, వ్యంగ్యము మాట్లాడితే తెలియదు. "నువ్వు అందంగా ఉన్నావురా" అంటే నిజంగానే అందంగా ఉన్నా అనుకుంటాడు. హ్మ్. హ్మ్. అవును. "నువ్వు హ్యాండ్సమ్‌రా" అంటే హ్యాండ్సమ్ అనే అనుకుంటాడు. ఓ రోజు వాడిని వ్యంగ్యంగా "నువ్వు చాలా ఎక్కువ హ్యాండ్సమ్‌గా ఉన్నావురా" అంటే వాడు బట్టలేనప్పుడో, లేకుంటే వాడు సరిగ్గా దూకొనప్పుడు వాడు అదే నిజం అనుకుంటాడు. హ్మ్. సో, వాడికి ఈ వ్యంగ్యము ఇవన్నీ ఇప్పుడే అర్థం కావు. సో, ఎప్పుడు గూడా పేరెంట్సు, వాడితో బిహేవ్ చేసే రిలేటివ్సు అందరూ గూడా ప్లెయిన్‌గా మాట్లాడడం నేర్చుకోవాలి. హ్మ్. సర్కాజం చేయకూడదు వాళ్ళకు. హ్మ్. 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 కొంత వయసొచ్చాక వాళ్ళకి గూడా సర్కాజం తెలుస్తుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ మార్కులు వచ్చినాయనుకోండి, "ఒరేయ్! నీకు భలే మార్కులు వచ్చాయిరా! నీకు 20 వచ్చినా గూడా గ్రేటేరా" అన్నాననుకోండి, వాడు నిజమే అనుకుంటాడు. హ్మ్. 20 తప్పు నాన్న ఇంకా ఎక్కువ రావాలి అని చెప్పడం నేర్చుకోవాలి. అదే. అదే. హ్మ్. చిన్న పిల్లలు దేవుళ్ళతో సమానం. అవును. న్యాయం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంతే. అంతే. నిజమే.